దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. వాక్యం వినుచున్న మిమ్మును దేవుడు బహుగా దీవించునుగాక. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వచనం. యెరికో పట్టణంలో జక్కయ్య అను పేరు గల ఒక సుంకపు గుత్తదారుడు ఉండెను. అతడు ధనవంతుడు. సుంకర్లు ప్రజల నుండి పన్ను వసూలు చేసి ఆనాటి రోమా పాలకులకు ఇచ్చేవారు. కొందరు సుంకర్లు వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసి ధనాన్ని మిగుల్చుకునేవారు. సుంకర్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడేవారు కాదు. ఈ యెరికో పట్టణంలో ప్రజల నుండి పన్ను వసూలు చేసే జక్కయ్య ఉన్నాడు. యేసయ్య యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణం గుండా వెళ్ళుచుండగా అది తెలుసుకున్న జక్కయ్య యేసయ్యను చూడాలని, ఈ త్రోవలో యేసయ్య వస్తాడని తెలుసుకొని ముందుగానే పరిగెత్తి ఒక మేడి చెట్టెక్కాడు. అతను పొట్టివాడు. జనులు గుంపులు గుంపులుగా ఉండడం వల్ల యేసయ్యను చూడలేకపోయాడు. అంతటితో జక్కయ్య ఊరుకోలేదు. యేసయ్య ఎవరో చూడాలనే బలమైన ఆశ అతని మేడి చెట్టు ఎక్కేలా చేసింది. మన యేసయ్య ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీకు యేసయ్య గురించి తెలుసో లేదో, కానీ యేసయ్యకు నువ్వు తెలుసు. నీ గురించి బాగా తెలుసు. యేసయ్యకు నీ గురించి ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి నువ్వు తెలుసు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. ఈ లోకంలో గొప్ప గొప్ప ప్రముఖులు, నాయకులు, సినీ నటులు వెళ్తుంటే వాళ్ళ చుట్టూ ఎంతో మంది ప్రజలు వాళ్ళని చూడాలని, వాళ్ళతో ఫోటోలు తీసుకోవాలని, ఆ ప్రముఖులపై మీరు ఎంతో ఇష్టము, ఆసక్తి చూపినా వారు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. వాళ్ళకి మీ గురించి తెలియకపోవచ్చు. ఈ లోకంలో ఉన్న ప్రముఖులను మించిన శ్రేష్ఠుడు మన యేసయ్య. ఆయనతో ఎవరు దేనిలో సమానులు కారు. యేసయ్య కొరకు నువ్వు కనిపెట్టినా, ఎదురు చూసినా అది వృధా కాదు. ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. ఆయనకి నువ్వు తెలుసు. నీ జీవితం తెలుసు. నీ సమస్య తెలుసు. నువ్వు ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. జక్కయ్య సంతోషంతో యేసయ్యను తన ఇంట చేర్చుకున్నాడు. అది చూసిన ప్రజలు, యేసయ్య ఏంటి ఈ పాపి ఇంటికి వెళ్లి బస చేయుచున్నాడు అని సనుగుకొన్నారు. యేసయ్య మనుషుల వలె వాళ్ళ అభిప్రాయాలు, వీళ్ళ అభిప్రాయాలు పట్టించుకోలేదు. యేసయ్య నిన్నుగా ప్రేమిస్తాడు. జక్కయ్య జీవితంలోకి, జక్కయ్య ఇంటిలోకి యేసయ్య రాకతో ఎంతో గొప్ప మార్పు వచ్చింది. ఎంతో గొప్ప తీర్మానాలు. జక్కయ్య తన ఆస్తిలో సగము అమ్మి బీదలకి ఇవ్వాలని, అతడు ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకున్న ఎడల దానికి మరలా 4 అంతలు చెల్లిస్తానని ప్రభువుతో చెప్పాడు. జక్కయ్య జీవితంలో ఎంతో గొప్ప మార్పు వచ్చింది. అతని ఇంటికి రక్షణ వచ్చింది. అతడు చేసిన పొరపాట్లు, పాపాలను తెలుసుకున్నాడు. వాటి నుండి విడుదల పొంది రక్షణ పొందాడు. మనం కూడా యేసయ్యను తెలుసుకున్న తర్వాత మన జీవితంలో మార్పు ఉండాలి. మనము రక్షింపబడాలి. మన ఇంటికి రక్షణ రావాలి. ఆమేన్. ప్రార్థన. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవా, నిన్ను తెలుసుకున్న మా జీవితాల్లో కూడా గొప్ప మార్పు కలిగి జీవించుదుముగాక. మాకు, మా ఇంటికి రక్షణ వచ్చునుగాక. తండ్రి, ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.